హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత సంతోషకరమైన వార్తగా అయితే నిలిచిపోతుంది. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి తమ రక్తాన్ని, చెమటను ధారపోసి దేశ అభివృద్ధిలో భాగస్వాములైన వారికి వృద్ధాప్యంలో లభించే పెన్షన్‌ను ఏ ప్రభుత్వం కూడా తన ఇష్టానుసారం తొలగించలేదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన అద్భుతమైన తీర్పు వారి హక్కులకు ఒక ఉక్కు కవచం లాగానే నిలుస్తోందని చెప్పొచ్చు. ఇక పెన్షన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని ఎవరు హరించలేరని ఈ తీర్పు స్పష్టం చేసింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వం వహించినటువంటి 5గురు సభ్యులతో కూడినటువంటి అత్యున్నత స్థాయి రాజ్యాంగ ధర్మాసనం ఈ అపురూపమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, చారిత్రక నేపథ్యం మరియు దీనివల్ల పెన్షనర్లకు కలిగే అసలైన ప్రయోజనాన్ని ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వివరాలైతే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. డేట్ వచ్చేసి 17 డిసెంబర్ 1982. ఈ డేట్‌ని మనము పెన్షనర్స్ డే అని గూడా అంటాము. ఈరోజు ఈ తేదీ నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి 5గురి ధర్మాసనం గౌరవనీయులైన శ్రీ డి.ఎస్. నకారా కేసును విచారించి చారిత్రాత్మక తీర్పును ఇచ్చినది. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి ధర్మం భిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి లాంటిది అని ఈ యొక్క తీర్పులోని ముఖ్య అంశాలుగా అయితే ఉన్నాయి. మరి అసలు ఈ చారిత్రాత్మక కేసు వెనుక ఉన్న నేపథ్యాన్ని మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే, డిఎస్ నకారా అనే ఒక ధైర్యవంతుడైన విశ్రాంత అధికారి గురించి మనం తప్పక చెప్పుకోవాలి. ఆయన ఇండియన్ డిఫెన్స్ సర్వీస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా అత్యున్నత బాధ్యతలు నిర్వహించి 1972వ సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. అప్పట్లో మన దేశంలో పెన్షన్ విధానంపై అనేక గందరగోళాలు మరియు అసమానతలు ఉండేవి. బ్రిటిష్ పరిపాలన కాలంలో ప్రారంభమైనటువంటి పెన్షన్ నిబంధనలు స్వతంత్ర భారతదేశంలో కూడా కొనసాగినప్పటికీ, ఆర్థిక స్థితిగతుల సాకుతో పెన్షనర్లకు సరైన న్యాయం జరగడం లేదని ఆయన గుర్తించారు నకారా గారు. ముఖ్యంగా ఒకే హోదాలో పనిచేసి రిటైర్ అయిన వారిని రిటైర్మెంట్ తేదీ ఆధారంగా 2 వర్గాలుగా విభజించి పెన్షన్ ఇవ్వడంలో వివక్ష చూపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నేను నా జీవితంలోని అత్యుత్తమ కాలమంతా దేశ రక్షణ మరియు ప్రభుత్వ సేవ కోసం నిస్వార్థంగా వెచ్చించాను. మరి నా వృద్ధాప్యంలో నాకు గౌరవప్రదమైన మరియు బాధ్యతతో కూడినటువంటి ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ఆయన సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ఆయన వేసిన ఈ కేసు డిఎస్ నగారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాగా భారత న్యాయ చరిత్రలోని ఒక మైలురాయిగా అయితే నిలిచిపోయింది. ఆయన చేసిన ఈ పోరాటం కేవలం ఆయన కోసం మాత్రమే కాదు, దేశంలోని కోట్ల మంది పెన్షనర్ల ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం అన్నమాట ఇది. దీనివల్ల పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్షం కాదని సో, ప్రపంచానికి చాటి చెప్పబడింది. 1982 డిసెంబర్ 15న భారత సుప్రీంకోర్టు ఈ కేసుపై ఒక తీర్పును చారిత్రాత్మకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు మరియు వారి ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పెన్షన్ పట్ల ప్రభుత్వం ఆలోచించే విధానాన్ని సమూలంగా మార్చివేసింది. ఈ తీర్పులోని అత్యంత కీలకమైన అంశాలను మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది, పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని కోర్టు కుండబద్దలు కొట్టింది. ఇది ఒక ఉద్యోగి తన యవ్వనమంతా కష్టపడి పనిచేసినందుకు
ప్రభుత్వం ఇచ్చే కేవలం ఒక ప్రోత్సాహకం మాత్రమే కాదు, అది అతని కష్టార్జితం. పెన్షన్ అనేది వాయిదా వేయబడిన వేతనం. డిఫర్డ్ వేజ్ అని కోర్టు అభివర్ణించింది. అంటే ఉద్యోగి పనిచేసే సమయంలోనే అతని జీతం నుండి ఒక భాగాన్ని ప్రభుత్వం తన వద్ద ఉంచుకొని వృద్ధాప్యంలో అతనికి ఆసరాగా ఇవ్వటం అన్నమాట. రెండవది పెన్షన్ అనేది ఎవరి దయాధర్మం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందంటే అది ఏదో దాతృత్వంతో పెట్టే భిక్ష కాదు అని లేదా పునాది పరమైనటువంటి ఆర్థిక సాయం అని అనుకోవడం తప్పు. ఇది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో తాను చేసిన శ్రమకు ప్రతిఫలంగా పొందే చట్టబద్ధమైన హక్కు. అంటే ప్రభుత్వం పెన్షన్ చెల్లించడం అనేది ఒక బాధ్యత తప్ప ఏ అధికారి దయ, దాక్షిణ్యము కాదని మనం అర్థం చేసుకోవాలి. మూడోది పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని కోర్టు గట్టిగా చెప్పింది. రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం నిబంధనలను మార్చివేస్తూ పెన్షన్ రద్దు చేయటం లేదా తగ్గించడం వంటి చర్యలు తీసుకోలేవు. ఆర్థిక మాంద్యం వచ్చినా లేదా బడ్జెట్ లోటు ఉన్నా పెన్షనర్ల జీవనోపాధిని దెబ్బతీసే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదని తీర్పు స్పష్టం చేసింది. నాలుగోది పెన్షన్ అనేది సమాజంలో ఆర్థిక న్యాయం అందించే ఒక గొప్ప సంక్షేమ పథకం. ఒక వ్యక్తి తన విధుల నుండి రిటైర్ అయిన తర్వాత కూడా సమాజంలో తల ఎత్తుకొని ఎవరి మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి ఇది ఒక ఆర్థిక భరోసాగా పనిచేస్తుంది. ఈ తీర్పు వల్ల నేడు దేశవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి మరియు ప్రభుత్వాల మార్పుల గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా, నిశితంగా జీవించగలుగుతూ ఉన్నారు. ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా తాత్కాలిక అవసరాల కోసం పెన్షన్ సిస్టంలో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం లక్ష్మణరేఖ గీసింది. ఇక పెన్షన్ యొక్క ప్రాధాన్యతను మనం విస్మరించలేం. రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాలంలో సమాజానికి చేసిన సేవకు పెన్షన్ ఒక నిదర్శనం. ఇది వారి పట్ల సమాజం మరియు ప్రభుత్వం చూపే గౌరవం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గినప్పుడు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు, ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పెన్షన్ ఒక కొండంత అండలాగా అయితే నిలుస్తుంది. సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చింది. ఉద్యోగి సేవలను గుర్తించడం మరియు సంక్షేమ రాజకీయ ఉనికిని కాపాడటం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాల కనీస ధర్మం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది మానవ హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశము. సో, నేటికి ఈ చారిత్రాత్మక తీర్పు ఉద్యోగులలో ఒక గొప్ప నమ్మకాన్ని మరియు భరోసాను కల్పిస్తోంది. న్యాయపరంగా తమకు రక్షణ ఉంది అని తెలియడంతో వారు తమ విధులను మరింత చిత్తశుద్ధితో నిర్వహించడానికి ఇది ఒక ప్రేరణగా నిలుస్తోంది. ప్రతి ఉద్యోగి దృష్టిలో కూడా పెన్షన్ అనేది వారి వృద్ధాప్యానికి ఒక కవచం. ఇక ప్రతిభ, ప్రోత్సాహం మరియు నిస్వార్థం సేవలకు లభించే అత్యున్నత పురస్కారం ఈ పెన్షన్ అని దీనిని గుర్తించడం జరిగింది. సో, పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక న్యాయం చేయడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ప్రపంచానికి తెలిసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడంలో మరియు వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడంలో ఒక చారిత్రాత్మక మార్పును తీసుకొచ్చిన సువర్ణ తీర్పుగా అయితే చివరి స్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. సో, పెన్షన్ అనేది వివిధ కాలాల్లో మినిమమ్ పెన్షన్ ఎంత ఉండేదనేది స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, మనకు 1961లో రూ. 15, 1975లో రూ. 45 మినిమమ్, 1980లో రూ. 100, 1990లో రూ. 370 ఇయన్నీ మినిమమ్ పెన్షన్స్ ఫ్రెండ్స్. ఇంతకంటే తక్కువ ఉండకుండా మినిమమ్ పెన్షన్స్ అన్నమాట. మాక్సిమం అనేది చెప్పలేదు. సో, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మినిమమ్ అయితే ఇది. ఇక 1998లో మినిమమ్ రూ. 1275 పెన్షన్‌గా ఉండేది. 2003లో 1925 ఇకపోతే 2008లో రూ. 3350 ప్లస్ డీఏ కూడా అక్కడ యాడ్ అయింది. సో, ఈ విధంగా అయితే పెన్షన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి ఫ్రెండ్స్.